అందరికీ నమస్కారం. ఇటీవల 4 రోజుల క్రితం మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వెంకటాయపాలెం గ్రామంలో జరిగినటువంటి శిరోముండనం కేసుకు సంబంధించి విశాఖ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనందరం చూసాం. నిజంగా 28 ఏళ్ల పాటు సుదీర్ఘమైన విచారణ జరిగిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మరి దళిత సంఘాలందరినీ అలాగే విదసం నాయకుల్ని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పట్టు విడువని విక్రమార్కుల్లా వాళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసి మరి ఈ విజయం సాధించారని చెప్పాలి. ఈ విజయం సాధించడం మనందరికీ ఒక ఎత్తు అయితే, మరి ఈ పత్రికా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈనాడు పేపర్లో నేను ఆ ఎడిటోరియల్ అంతా కూడా చదివితే చివరిలో అతను రాసినటువంటి విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగా వీళ్ళు నిజాన్ని నిర్భయంగా రాయకపోయినా పర్వాలేదు, కానీ నిజాన్ని తప్పుదావ పట్టించి సమాజాన్ని కూడా తప్పుదారిలో నడిపిస్తారేమో అని చెప్పి భయంగా ఉంది వీళ్ళ రాతలు చూస్తూ ఉంటే. అంటే వీళ్ళకు ఉండొచ్చు, పత్రిక మీద అభిమానం ఉండవచ్చు, లేదంటే పత్రిక యాజమాన్యం మీద మరి గౌరవం అభిమానం అన్నీ ఉండొచ్చు, కానీ విషయాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే రాయాలి, లేదంటే నిజాన్ని నిర్భయంగా రాయాలి, లేదంటే అసలు రాయకపోయినా పర్వాలా ఉన్న విషయాన్ని తప్పుదోవ పట్టించి ఏదో గుడ్డ కాల్చి మీదేసామన్నట్టుగా రాస్తే అది సభ్య సమాజం ఒప్పుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను ఏం రాసుకొచ్చాడంటే, ఈ కేసులో ఏళ్ల తరబడి జాప్యానికి వైకాపా ప్రభుత్వం కారణమైంది అని చెప్పి అన్నాడు. నిజంగా ఆ జర్నలిస్ట్ నేను అడుగుతా ఉన్నా, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది 1996 డిసెంబర్ 29న జరిగింది. 96 నుంచి కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఏం చేశాడు ఆయన? 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. మీకు తెలీదు ఆ విషయం? కనీసం 2017, 16, 17 టైం వచ్చేసరికి ఈ కేసును కూడా కొట్టేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. నిజంగా మరి అదే కాకుండా కుల ధృవీకరణ పత్రాలు, కేసుకు సంబంధించిన కాగితాలన్నీ కూడా మరి ఆనాటి పీపీ గారు ఎవరైతే ఉన్నారో సుజాత గారు అని చెప్పి ఆవిడికి సబ్మిట్ చేస్తే 2016లో ఈ పేపర్స్ అన్ని కూడా ఉదు తుఫాన్లో కొట్టుకుపోయినాయని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం చూసాం. అంటే అనేక మలుపులు తిప్పింది చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని. తిప్పి ఆఖరికి మరి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిని చూసాం. ఇంతకాలం పాటు మరి జాప్యం చేసిన ఏళ్ళు వదిలేశాడు ఆయన. 2019 నుంచే ఈ కేసులో పురోగతి సాధించిందని చెప్పాలి. ఎందుకంటే మరి చనిపోయినటువంటి బొజ్జా తారకం గారు, ప్రముఖ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన 2015లో ఈ కేసును రీఓపెన్ చేయించి మళ్ళీ 2019 వచ్చేసరికి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించి ఈ కేసుని స్పీడప్ చేయించి మరి ఈ కేసులో పురోగతి సాధించినటువంటి వ్యక్తి ఆయననే చెప్పాలి. నిజంగా ఆయన అభినందించాలి కూడా మనం. 2019 మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయటం కూడా మనం చూసాం. 2019 వేసుకుని 2024 వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? కేవలం మరి 4 సంవత్సరాల కాలంలో ఈ కేసు మీద మనం తీర్పు వెలువరించడం అనేది చూసాం. అంటే ఏ ప్రభుత్వ కాలంలో ఇది స్పీడప్ అయింది అనేది మనం చెప్పాలి. ఈ గతమంతా వదిలేశాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఈ తోట త్రిమూర్తులు కొనసాగలేదా? అప్పుడు ఏం పీకారు? కనీసం అప్పుడు ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? ఇవన్నీ వదిలేశాడు ఆయన. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. 21లో వైసీపీ ప్రభుత్వంలో జాయిన్ అయిన మాట వాస్తవం. 21లో ఎమ్మెల్సీగా కొనసాగినటువంటి ఈ వ్యక్తి ఎమ్మెల్సీగా కొనసాగినప్పటికీ కోర్టు ఏమి అతన్నేమి వెనకేసుకుని రాలా. నిజంగా తప్పు చేశారని మరి అక్కడ ప్రూవ్ అయింది కాబట్టి ఆయనకి 18 నెలలు జైలు వేయటం, అలాగే ఆయన అనుచరులకి మరి ఆయనతో పాటు ఆయన అనుచరులకు కూడా జైలు వేయటం, 2.5 లక్షలు మరి ఫైన్ వేయటం కూడా మనం చూసాం. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో పురోగతి సాధించామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ పత్రిక మరి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో
మీరు నిజాన్ని నిర్భయంగా రాయకపోయినా పర్వాలేదు, కానీ నిజాన్ని తప్పుదోవకు పట్టించి కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాస్తే ప్రజలు సహించడానికి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా.